చాలా. తేజస్వి సూర్య హ్మ్. నేషనల్ లెవెల్‌లో ఒక భారతీయ జనతా పార్టీ పగ్గాల్ని నడుపుతున్న అవును. నేషనల్ లెవెల్ ప్రెసిడెంట్. హ్మ్. ఆయన మీకు ఎట్లాంటి సలహాలేమైనా ఇస్తారా? ఆయన వర్క్ స్టైల్, ఆయన ఓహ్! వర్క్ మోడ్ చాలా ఉంటాయి. దాని గురించి ఏమైనా చెప్పండి. చాలా ఉంటాయి. మీకు నచ్చే అంశాలు. హ్మ్. హ్మ్. ఎందుకంటే తను మీరిందాక స్ఫూర్తి అంటే మాకంతా పార్టీయే స్ఫూర్తి అవుతది. అవును. అంటే మనుషులు కారు అని. నేనేమంటున్నా అంటే పార్టీ స్ఫూర్తి, పార్టీలో ఉండేదెవరు? హ్మ్. ఇప్పుడు ఓకే. ఒక్కొక్కరు నేనేమంటున్నా అంటే పార్టీని నడిపేది. పార్టీ అంటే ఏంది ఇప్పుడు? ఇప్పుడు మాకు భారతీయ జనతా పార్టీ గొప్ప అంటున్నాం. ఎట్లా మీకు గొప్ప? బీజేపీలో రోల్ మోడల్ అంటే ఎవరు చెప్తారు? ఇప్పుడు మేము చాలా మందిని చెప్పుకుంటా ఉంటాం. పండిత్ దీన్ దయాళ్ గారు చెప్పుకుంటుంటాం. హ్మ్. చరిత్ర నేనేమంటున్నా అంటే గొప్ప అనేది ఎట్లా తెలుస్తది మనకు? వారు చేసినటువంటి త్యాగాలతోని గొప్ప అనేది తెలుస్తది. ఇప్పుడు మీ ఇంట్లో నీకు ఎవరిష్టము అంటే అమ్మనో, నాన్ననో చెప్తారు గాని. పిల్లల్ని ఆడుతుంటది. ఎట్లా చెప్తారు అంటే ఎక్కువ అటాచ్‌మెంట్ కావచ్చు. హ్మ్. వాళ్ళతోని ఉన్నటువంటి విధానం కావచ్చు. వాళ్ళు చెప్పే మాటల విషయం కావచ్చు. దాంతోని మనకు అటాచ్‌మెంట్ కూడా. అట్లనే పార్టీలో కూడా ఎవరు గొప్ప అంటే వీళ్ళు, వాళ్ళు అని చెప్పలేం మనం. ఈ పార్టీ కోసం స్టార్టింగ్‌లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి పండిత్ దీన్ దయాళ్ గారు కావచ్చు. లేకపోతే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. వాళ్ళు చేసినటువంటి త్యాగం ఎవ్వరు చేయలేరు.